ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి 2026 పూజా విధానం మరియు ఉపవాస నియమాలు. అందరికీ నమస్కారం. హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఆషాఢశుద్ధ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉందని మన పెద్దలు తరతరాలుగా చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజును భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశిగా అనేక ప్రాంతాల్లో ఘనంగా ఆచరించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. 2026 సంవత్సరంలో ఈ మహిమాన్వితమైన ఏకాదశి జూలై 25వ తేదీ శనివారం రోజున మనకు వచ్చింది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. ఆ ఏకాదశులన్నింటిలో ఆషాఢమాసంలో వచ్చే ఈ పవిత్ర తిథికి ప్రత్యేకమైన ప్రాధాన్యం కల్పించారు మహర్షులు. ఎందుకంటే ఈ రోజు నుంచే వరుసగా వచ్చే మహాపండుగల కాలం ఆరంభమవుతుందని విశ్వాసం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అందుకే ఈ ఏకాదశిని ప్రజలంతా తొలి ఏకాదశి అనే పేరుతో భక్తిగా పిలుస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఈ పవిత్ర తిథిని దేవశయని ఏకాదశి అనే పేరుతో కూడా అనేక గ్రంథాలలో ప్రస్తావించారు. మరికొందరు దీనిని శయని ఏకాదశి అని భక్తిపూర్వకంగా సంబోధిస్తారు. ఈ పేరుకు కూడా గొప్ప అర్థం ఉంది. శయనం అనే పదానికి విశ్రాంతిగా నిద్రించడం అనే భావం ఉందని సంస్కృత పండితులు వివరిస్తారు. పురాణాల్లో చెప్పిన కథనం ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి క్షీరసాగరంలో యోగ నిద్రలో ప్రవేశిస్తాడు. ఆదిశేషుని శయ్యపై విశ్రాంతి తీసుకుంటూ 4 నెలల పాటు యోగమయ స్థితిలో ఉంటాడని చెబుతారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అనే పవిత్రమైన పేరుతో మన సంప్రదాయం గౌరవిస్తుంది. ఈ సమయంలో ప్రకృతిలో దైవ చైతన్యం ప్రత్యేకమైన యోగస్థితిలో ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. అందుకే ఈ 4 నెలల వ్యవధిలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు నివారిస్తారు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు అని ఆధ్యాత్మిక విశ్వాసంతో చాలామంది ఇప్పటికీ పాటిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పవిత్ర దినంతో ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం ప్రారంభమవుతుందని చెబుతారు. ఈ కాలంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుందని జ్యోతిష్య పండితులు వివరిస్తారు. దీని ప్రభావంతో పగటి సమయం కొంత తగ్గి రాత్రి వేళలు క్రమంగా పెరుగుతాయని అంటారు. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో ప్రకృతిలో ఎన్నో మార్పులు కనిపించడం సహజమే అని చెబుతారు. వాతావరణం చల్లబడటంతో మన శరీరంలోని జీర్ణక్రియ కొంత మందగించే అవకాశం ఉంటుందని భావిస్తారు. అందుకే ఈ రోజున ఉపవాసం పాటించడం శరీరానికి విశ్రాంతిని అందించే ఉత్తమమైన ఆచారంగా భావించారు. ఆధ్యాత్మిక ప్రయోజనంతో పాటు ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుందని అనేక మంది నమ్మకం వ్యక్తం చేస్తారు. ఉపవాసం వల్ల శరీరం తేలికగా మారి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరగటానికి కూడా ఇది సహాయపడుతుందని ఆరోగ్యపరంగా కొందరు అభిప్రాయపడుతున్నారు. తొలి ఏకాదశి రోజు ఉదయం చేసే ప్రతి ఆచారానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విలువ ఉందని విశ్వసిస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అత్యంత మంగళకరంగా భావించబడుతుంది. ముఖ్యంగా బ్రాహ్మ ముహూర్తంలో లేచే అలవాటు మనసుకు ప్రశాంతతను అందిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఆ సమయంలో ప్రకృతిలో సాత్విక శక్తులు ఎక్కువగా ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. నిద్రలేచిన వెంటనే ఇల్లంతా శుభ్రపరిచి వాకిలిని అందంగా అలంకరించడం మంచి సంప్రదాయంగా భావిస్తారు. అందమైన ముగ్గులతో ఇంటి ప్రవేశ ద్వారం మరింత శోభాయమానంగా మారుతుందని కూడా నమ్ముతారు. ఆ తరువాత భక్తితో తలస్నానం చేయడం శరీర శుద్ధితో పాటు మనస్సుకు పవిత్రతను ఇస్తుందని చెబుతారు. సాధ్యమైన వారు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదమని భావిస్తారు. నదీ స్నానం చేసే అవకాశం లేకపోయినా భక్తితో ఇంట్లోనే పవిత్ర స్నానం చేయవచ్చు. స్నానానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా తులసి దళాలు వేయడం
మంచిదని చెబుతారు. అలా స్నానం చేయడం వల్ల శరీరంతో పాటు మనస్సు కూడా పవిత్రమవుతుందని విశ్వాసం. స్నానం పూర్తయిన తరువాత శుభ్రమైన వస్త్రాలు ధరించి భగవంతుని ఆరాధనకు సిద్ధం కావాలి. వీలైనంత వరకు పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. పసుపు రంగు జ్ఞానానికి ప్రతీకగా, తెలుపు రంగు పవిత్రతకు సంకేతంగా పరిగణిస్తారు. ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణాలు కట్టడం శుభప్రదమైన ఆచారం అని భావిస్తారు. పూజా గది ముందు కూడా ఆకులతో అలంకరించటం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెబుతారు. మామిడి ఆకులు ప్రకృతిలోని తాజాదనాన్ని ఇంటికి తీసుకువస్తాయని పెద్దలు నమ్ముతారు. పూజా మందిరాన్ని సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించి భక్తిభావాన్ని పెంపొందించాలి. లక్ష్మీనారాయణుల పటం లేదా విగ్రహాన్ని శుభ్రమైన స్థలంలో ప్రతిష్ఠించి పూజ ప్రారంభించాలి. ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించటం అత్యంత మంగళకరంగా భావిస్తారు. దీపపు వెలుగు అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక భావన ఉంది. దీపారాధన అనంతరం మనసారా శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ భక్తితో సంకల్పం చెప్పుకోవాలి. ఈరోజు నేను నిష్ఠతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నానని స్వామివారికి వినయంగా సమర్పించాలి. నా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలని ప్రార్థిస్తూ పూజ ప్రారంభించాలి. విష్ణుమూర్తి ఆరాధనలో తులసి దళాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని శాస్త్రాలు తెలియజేస్తాయి. తులసి లేకుండా విష్ణు పూజ పూర్తి కాదని భక్తులు విశ్వసిస్తారు. తులసి దళాలతో భక్తిపూర్వకంగా అర్చించడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. తామర పువ్వులు లేదా పసుపు రంగు పూలతో కూడా అర్చన చేయవచ్చు. అయితే ఒక ముఖ్యమైన నియమాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏకాదశి రోజున తులసి ఆకులను చెట్టు నుంచి కోయకూడదని సంప్రదాయం చెబుతోంది. ఆ రోజు తులసీదేవి కూడా ధ్యానంలో ఉంటుందని భక్తుల విశ్వాసం. అందుకే పూజకు అవసరమైనంత తులసి దళాలను ముందు రోజే సేకరించి ఉంచాలి. దశమి రోజునే భక్తితో కోసి శుభ్రమైన పాత్రలో భద్రపరచుకోవడం ఉత్తమం. పూజ జరుగుతున్నంతసేపు ఇంట్లో దైవనామ స్మరణ కొనసాగితే ఎంతో మంచిదని అంటారు. అందరూ కలిసి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని భక్తితో జపించాలి. వీలైతే 108 సార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు జపించడం శ్రేయస్కరం. ఈ మంత్రజపం మనసుకు ప్రశాంతతను అందించి ఏకాగ్రతను పెంపొందిస్తుందని చెబుతారు. దీనితో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయవచ్చు. గోవిందనామాలు లేదా ఇతర విష్ణు స్తోత్రాలను భక్తితో పఠించడం మరింత శుభప్రదం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం లేదా విష్ణు భక్తి గీతాలను ఇంట్లో వినిపించడం వల్ల పవిత్ర వాతావరణం ఏర్పడుతుంది. భక్తి గానాలు ఇంటిలోని ప్రతి మూలను ఆధ్యాత్మిక శక్తితో నింపుతాయని నమ్మకం. నామస్మరణ వల్ల మనస్సులోని ఆందోళనలు, కాందోళనలు క్రమంగా తగ్గి ప్రశాంతత పెరుగుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి పెరిగి కుటుంబంలో సఖ్యత నెలకొంటుందని విశ్వసిస్తారు. భగవంతుని స్మరణతో గడిపే ప్రతి క్షణం జీవితానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని చెబుతారు. ఈ విధంగా భక్తితో పూజలు నిర్వహిస్తే తొలి ఏకాదశి వ్రతానికి మరింత పూర్తితనం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున సమర్పించే నైవేద్యానికి ఆధ్యాత్మిక విశిష్టతతో పాటు ఆరోగ్యపరమైన విలువ కూడా ఉందని చెబుతారు. మన పూర్వీకులు ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన ఆహార సంప్రదాయాన్ని అందించారు. ఈ రోజున ముఖ్యంగా జొన్న పేలాలతో తయారు చేసిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. జొన్న పేలాలను మెత్తగా పొడి చేసి అందులో బెల్లం కలపాలి. తరువాత యాలకుల పొడి కొద్దిగా వేసి ఆవు నెయ్యి జత చేయాలి. ఈ పదార్థాలు అన్నింటిని బాగా కలిపి సుగంధభరితమైన నైవేద్యాన్ని భక్తితో సిద్ధం చేయాలి. ముందుగా ఈ నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పించి ఆ తరువాత ప్రసాదంగా అందరికీ పంచాలి. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు భక్తితో స్వీకరించడం పుణ్యప్రదమని పెద్దలు చెబుతూ వచ్చారు.
వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కాలంలో జీర్ణక్రియ కొంత నెమ్మదిగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తారు. జొన్నలతో చేసిన ఆహారం శరీరానికి తేలికగా ఉండి శక్తిని అందిస్తుందని అంటారు. బెల్లంలో ఉండే పోషకాలు శరీరానికి ఉత్సాహాన్ని అందించి ఆరోగ్యం కాపాడటానికి సహాయపడతాయి. మన సంప్రదాయంలో ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఆచారాలు ఏర్పడ్డాయి. ఈ పవిత్రమైన రోజున దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు మన పెద్దలు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అత్యున్నతమైన దానంగా శాస్త్రాలు పేర్కొంటాయి. వస్త్రాలు అవసరమైన వారికి వస్త్రదానం చేయడం కూడా మహాపుణ్యకార్యంగా భావిస్తారు. మన శక్తికి తగ్గట్టుగా ఇతరులకు సహాయం చేయడం ఈరోజు మరింత శుభప్రదం. వర్షాకాలంలో ఉపయోగపడే గొడుగు, చెప్పులు వంటి వస్తువులను దానం చేయడం కూడా మంచి ఆచారం. అలాగే అవసరమైన వారికి నిత్యావసర వస్తువులు అందించడం దైవసేవతో సమానమని అంటారు. దానం చేసే సమయంలో ప్రచారం కోసం కాకుండా నిజమైన సేవాభావంతో చేయడం ముఖ్యం. సాయంత్రం సమయం నుంచి రాత్రి వరకు భగవంతుని నామస్మరణలో గడపడం ఎంతో మంచిది. ఏకాదశి రాత్రి జాగరణ చేయడం పురాతన సంప్రదాయంగా ఇప్పటికీ కొనసాగుతోంది. వీలైనంత వరకు నిద్రకు దూరంగా ఉండి భజనలు లేదా పారాయణం చేయవచ్చు. విష్ణు లీలలను చదవడం లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను పరిశీలించడం కూడా శ్రేయస్కరం. కుటుంబ సభ్యులంతా బిలంతా కలిసి భక్తి గీతాలు పాడితే ఇంటి వాతావరణం మరింత పవిత్రమవుతుంది. కనీసం కొంతసేపైనా ధ్యానంలో గడపడం మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. భగవంతుని స్మరణతో గడిపే ప్రతి క్షణం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఏకాదశి రోజున పూజలు చేయటం ఎంత ముఖ్యమో కొన్ని నియమాలు పాటించడం కూడా అంతే. ఈ పవిత్రమైన రోజున అన్నం తినకుండా ఉపవాసం ఉండడం అనేక మంది ఆచరిస్తారు. పురాణాల్లో చెప్పబడిన విశ్వాసాల ప్రకారం ఈ నియమానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్యపరంగా కూడా కొంతమంది ఈ రోజున తేలికైన ఆహారం తీసుకోవటం మేలని భావిస్తారు. అన్నానికి బదులుగా పండ్లు, పాలు లేదా ఇతర సాత్విక ఆహారం తీసుకుంటారు. ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలతో వంటలు చేయకుండా ఉంటారు. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా వీలైనంత వరకు నివారిస్తారు. మద్యపానం, ధూమపానం మరియు ఇతర చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఏకాదశి వ్రతం కేవలం ఆహార నియమం మాత్రమే కాదు అని పెద్దలు చెబుతారు. మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తన అన్నీ పవిత్రంగా ఉండేలా ప్రయత్నించడం నిజమైన వ్రతం. ఈ రోజున ఎవరినీ అవమానించకుండా మృదువుగా మాట్లాడాలి. కోపాన్ని నియంత్రించి శాంతి, సహనంతో ప్రవర్తించడం ఎంతో ముఖ్యమని చెబుతారు. అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉండడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవటం శ్రేయస్కరం. ఇంట్లో అందరూ సఖ్యతతో గడిపితే ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరుగుతుందని విశ్వసిస్తారు. భక్తి విశ్వాసాలతో గడిపిన ఏకాదశి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుందని పెద్దలు చెబుతారు. ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించే సమయంలో మరికొన్ని ముఖ్యమైన నియమాలను కూడా గుర్తుంచుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారు వీలైనంత వరకు ఉపవాసాన్ని భక్తితో పాటించేందుకు ప్రయత్నించాలి. అయితే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో బాధపడేవారు తమ శక్తిని బట్టి వ్రతాన్ని ఆచరించాలి. శరీర పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఉపవాస విధానాన్ని ఎంచుకోవటం మంచిది. ఏకాదశి రోజున పగటి సమయంలో అవసరం లేకుండా నిద్రపోవద్దని పెద్దలు సూచిస్తారు. ఆ రోజు మొత్తం చురుకుగా ఉండి దైవస్మరణలో గడిపితే వ్రతానికి మరింత పూర్తితనం వస్తుంది. పురుషులు ఈ రోజున గడ్డం గీయడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం వంటి పనులు వాయిదా వేయటం సంప్రదాయంగా ఉంది. పూజ కోసం ఉపయోగించే పాత్రలు శుభ్రంగా ఉండాలి. వీలైనంత వరకు రాగి, ఇత్తడి, వెండి పాత్రల్లో నైవేద్యం సమర్పించడం శ్రేయస్కరంగా భావిస్తారు.
అవకాశం ఉంటే అరటి ఆకుపై నైవేద్యం సమర్పించడం మరింత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఉపవాసాన్ని ప్రతి ఒక్కరూ తమ శక్తిని బట్టి ఆచరించవచ్చు. కొంతమంది రోజంతా నీరు కూడా తాగకుండా భక్తితో నిరాహార దీక్ష చేస్తారు. మరికొందరు కేవలం నీరు, పాలు లేదా కొబ్బరి నీరు మాత్రమే తీసుకుంటారు. ఇంకొందరు పండ్లు మరియు తేలికైన సాత్విక ఆహారం స్వల్పంగా తీసుకుంటూ వ్రతాన్ని కొనసాగిస్తారు. ఉపవాసం అంటే ఆకలితో ఉండటం మాత్రమే కాదని పెద్దలు స్పష్టం చేస్తుంటారు. భగవంతునికి దగ్గరగా మనసును ఉంచి ఆధ్యాత్మిక చింతనలో కాలం గడపటం నిజమైన ఉపవాసం. వ్రతం పూర్తయ్యేది మరుసటి రోజు ద్వాదశి తిథిలో పారణ చేసిన తరువాతే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ద్వాదశి ఉదయం త్వరగా లేచి స్నానం చేసి మళ్ళీ విష్ణుమూర్తిని భక్తితో పూజించాలి. ఆ తరువాత తులసి దళాలతో స్వామివారికి అర్చన చేసి కృతజ్ఞతలు తెలియజేయాలి. వీలైతే పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయటం ఎంతో మంచిదని చెబుతారు. బియ్యం, కూరగాయలు లేదా ఇతర నిత్యావసర వస్తువులను దానం చేయవచ్చు. అది సాధ్యం కాకపోతే సమీపంలోని దేవాలయంలో కూడా విరాళం సమర్పించవచ్చు. తరువాత తులసి తీర్థం స్వీకరించి ప్రసాదం తీసుకొని ఉపవాసాన్ని ముగించాలి. ద్వాదశి రోజున కూడా పగటి నిద్రకు దూరంగా ఉండడం మంచిదని సంప్రదాయం చెబుతోంది. ఈ విధంగా నియమ నిష్టలతో వ్రతాన్ని పూర్తి చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి అత్యంత పవిత్రమైన స్థానం ఉందని పురాణాలు తెలియజేస్తాయి. ఈ పవిత్రమైన రోజు కేవలం ఒక తిథి మాత్రమే కాదు అని ఆధ్యాత్మిక గురువులు వివరిస్తారు. ఇది మనసును శుద్ధి చేసే ఆధ్యాత్మిక సాధనగా భావించబడుతోంది. విష్ణు నామస్మరణ మరియు భక్తి పూజల ద్వారా మనస్సు నిర్మలమవుతుందని చెబుతారు. నిరంతరం భగవంతుని స్మరిస్తూ జీవిస్తే జీవితంలో శాంతి, సంతోషం పెరుగుతాయని విశ్వాసం. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయని అంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం మరింత పెరుగుతుందని నమ్మకం. ఈ పవిత్రమైన తొలి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించి సుఖశాంతులు, ఐశ్వర్యాలు సంపూర్ణంగా పొందుదాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.